ఈరోజు మనం ఫైబర్ కోసం చూద్దాం. మన డైట్లో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫైబర్. బట్ మనం చాలామంది ఫైబర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఫైబర్ ఇవ్వకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే డెఫినెట్గా మన బాడీకి కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఏ విధంగా అయితే కావాలో ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఫైబర్ కనుక మనం సఫిషియెంట్గా ఇవ్వకపోతే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో మనం తీసుకునే దాంట్లో ఫైబర్ ఇవ్వకపోతే డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలామందిలో, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఎప్పుడు కూడా చూసినా కడుపులో నొప్పి వస్తుంది అని అనటం, 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మోషన్ వెళ్తూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా మోషన్ రిలేటెడ్ ఇష్యూస్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ఇష్యూ, ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఈవెన్ వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వెయిట్లో ఎందుకు చేంజెస్ కనిపించట్లేదు అని కనుక చూసుకున్నట్టయితే మన డైట్లో ఫైబర్ ఇంటేక్ ఏమైనా మిస్ అవుతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో డేలో మనకి ప్రతిరోజు కూడా కావాల్సింది 40 grams ఆఫ్ ఫైబర్ అనేది మనం ఇవ్వాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్టయితే. సో వరల్డ్లో కల్లా బెస్ట్ ప్రోటీన్ ఏది, సోయా ప్రోటీన్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఫైబర్లో కల్లా బెస్ట్ ఫైబర్ ఏంటి అని అంటే ఓట్ బ్రాండ్ ఫైబర్. అంటే ఈవెన్ ఆర్టరీస్లో బ్లాకేజెస్ రావడానికి కారణం కూడా మనం సఫిషియెంట్గా ఫైబర్ ఇవ్వకపోతే ఈ ఇష్యూస్ అన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఎప్పుడైతే మంచి ఫైబర్ అది మనం ఇస్తూ ఉంటామో బ్లడ్ ఫ్లో అవ్వటం కానీ, ఫ్రీగా ఫ్లో అవ్వటము, విస్కోసిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వటం కానివ్వండి, వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో దానిలో చేంజెస్ అబ్జర్వ్ చేయటము, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే కాన్స్టిపేషన్, డైజెషన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వీటి నుంచి కూడా బయటపడే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఫైబర్ అనేది ప్రతి ఒక్క మీల్లో అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీన్స్ జాతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన డైట్లో యాడ్ చేసుకోవటం, క్యాప్సికమ్, కీరా, ఇవన్నిటిని. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ మన ఫైబర్ని ఎక్కువ పెంచుకుంటూ కార్బ్స్ని కొంచెం తగ్గించుకుంటే ఇది వెయిట్ లాస్కి మనకి సపోర్ట్ చేయడంతో పాటు ఎవరైతే క్రేవింగ్స్తో ఎక్కువ ఇవి తినాలి అనే క్రేవింగ్స్ ఎవరైతే ఉంటాయో ఆ ఫీల్ కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. అండ్ స్టమక్ ఫుల్ఫిల్గా ఉంటుంది. క్రేవింగ్స్ రావటం కానివ్వండి, వెయిట్ కోసం ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో, అంటే స్టక్ అయిపోయింది ఒకనొక సిచ్యువేషన్లో అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది యాడ్ చేసి చూడండి, డెఫినెట్లీ మీరు మంచి మంచి రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.